తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం కాకరాపల్లిలో చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఒకసారి బాగా సరిపు రామకృష్ణ గారు మళ్ళీ కౌన్సిల్ మెంబర్గా ఈ అపోజిషన్ లీడర్గా కూడా వారు ఉన్నారు. అది మీకు కొంత బలం కూడా వస్తుంది జిల్లాకు కానీ కాన్స్టిట్యూన్సీ కానీ రాష్ట్రానికి కానీ. అయితే ఇక్కడ నేను కోరేది ఏంటంటే ఇది 2 విధాలుగా ఉపయోగపడాలి. 1 గంట నేను స్పెండ్ చేశాను, నాకు ఒక తృప్తి. మీరు పార్టీ అధ్యక్షుడితో కలిసి ఉన్నప్పుడు నా మైండ్లో ఏముంది, మీ మనోభావాలు ఉన్నాయి. ఈ 2 మీరు ధైర్యం చేసుకోవడానికి ఇది ఒక అవకాశం. వాళ్ళిద్దరూ కలిసి ఇంకా కొంచెం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. నేను చౌకైనా టీవీలో చూసినా లేకపోతే మీటింగ్లకు వచ్చిన దగ్గర కూర్చున్నప్పుడు వచ్చే అనుబంధం, మనుషులకి మనుషులకి కనెక్టివిటీ వేరేదంతా రాదు. ఇప్పుడు మీరందరూ రోజంతా కష్టపడతారు, సాయంత్రం ఇంటికి పోతారు. ఇంటికి పోతానే భార్య భర్త పిల్లలు కూర్చొని అసలు కబుర్లు చెప్పుకొని అసలు భోంచేస్తే పడిన కష్టం అంతా మర్చిపోతారు. అవునా కాదా? నాకు కూడా అంతే. పార్టీలు 31 సంవత్సరాలు నడిపింది మీరు. 31 సంవత్సరాలు నడపడమే కాదు, ఒక మాట చెప్పాలంటే ఎన్టీఆర్కి నాకు, మన నాయకుడికి నాకు ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చిందంటే అది మీ త్యాగాల ఫలితమే తప్ప ఇంకొకటి కానీ కాదు. ఈ విషయం ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పొలిటికల్ పార్టీ చాలా ముఖ్యం. పొలిటికల్ పార్టీ అంటే ఆ పార్టీలో ఉండే కార్యకర్తలు. ఏ నియోజకవర్గాలైతే కార్యకర్తలు బాగా ఉన్నారు, అన్ని దిక్కులా ఉన్నారు. అయితే ఇక్కడ జరిగేదంతా నాయకుడు చాలా ముఖ్యం. ఒక నియోజకవర్గంలో సైన్యాన్ని నడిపించే సైన్యాధిపతి సమర్థవంతంగా ఉంటే ఇది దూసుకెళ్ళిపోతా ఉంటాం. సైన్యాధిపతి వీక్ అయితే సైన్యం ఉన్నా వీలు కాదు, లేకుంటే సైన్యం లేకుండా సైన్యాధిపతిలో ఉంటే అప్పుడు కూడా వీలు కాదు. అసలు ఒకరితో ఏం చేయలేదు. ఈ 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను, ఈ 1 సంవత్సరం చాలా క్రూషియల్ ఇయర్. రాష్ట్రానికి, మన పార్టీకి, తెలుగు జాతికి కూడా చాలా ముఖ్యమైన సంవత్సరం. ఈరోజు వచ్చిన భావంతో ఏంటంటే ఒకవేళ మనకంటే చాలా బాగా ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు వచ్చారంటే మనం ఆలోచించవచ్చు. పనికిరాని వాళ్ళు ఎంత దారుణం అంటే ప్రపంచంలో ఎక్కడా ఇంత పనికి మాలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ 9 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఎకానమీని నాశనం చేసి ఈరోజు దేశంలో చూడండి ఏ స్టేట్లో కూడా లేదు. ఏదో సెంచులు కూడా జైలు, లేకపోతే నామకొల్లి కోర్టు, సిబిఐ కోర్టు, అక్కడి నుంచి అప్పుడప్పుడు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి సీలు మారుతూ ఉంటుంది బెయిల్ కోసం. ఇది పరిస్థితి. ఎంతమంది పోయారంటే లెక్కలేనంతమంది. ఏ స్టేట్లో ఎక్కడ జరగలేదు. ఇంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. దీన్ని మనం ప్రజల్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఉధృతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు నాకు చెప్పాల్సింది, మీకు అందరికీ కాగితాలు ఇస్తున్నారు. అందరికీ అవకాశం రాకపోవచ్చు, రాసి పెట్టుకోండి. వచ్చినప్పుడు మాట్లాడండి, రాకపోతే కాగితం నాకు ఇవ్వండి. ఎంతమంది వచ్చారో మీ కాగితాలు ఒక సూచన ఇవ్వాలి, ఒక సజెషన్ ఇవ్వాలి. మనం ఉన్నప్పుడు అధికారంలో ఏ విధంగా పరిపాలన చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, నీతివంతమైన పాలన ఇచ్చాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నారు, అవినీతి ఎట్ట పెరిగిపోయింది, ప్రజలకు ఇబ్బందులు ఎట్ట పెరిగాయి, దీన్ని అధిగమించాలంటే ప్రజల్లో ఎట్లా చైతన్యం తేవాలి, మీరేం చేశారు. ఇప్పుడు అందరూ నాకు సజెషన్స్ ఫ్రీగా ఇస్తున్నారు. నాకు ఇవ్వడం చాలా సంతోషం. నేను కూడా ఫాలో అవుతాను. మీరు మంచి పని ఏది చెప్పినా నేను చేస్తాను, దాని గురించి బాధ లేదు. కానీ మీరు చేసి ఫలితాలు చూపెట్టి నేను ఈ మారిగా పనిచేస్తాను, నాకు ఈ మారిగా ఫలితం వచ్చింది, అందరూ ఈ మారిగా చేస్తే బాగుంటుందంటే నేను సంతోషపడతాను. అట్లా కాకుండా ఉత్సాహాలు చేసి మీరు ఇంట్లో పడుకుంటే మాత్రం అది ప్రాక్టికల్గా ఉండదు. తమ్ముడు నువ్వు ఆ మారిగా కాకుండా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు పంచుకుని పంపిస్తాం. కొన్ని అక్కడక్కడ వెళ్ళి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. కాబట్టి ఈ యాంగిల్లో మీరు మహారాష్ట్రగా నేను కోరుకుంటూ మళ్ళీ ఒకసారి నేను మిమ్మల్ని కోరేది, మీ పేరు చెప్తారు, మీ హోదా చెప్తారు, ఆ
అక్కడి నుంచి నేరుగా సభకు నమస్కారం. మీ పేరు, మీ హోదా, మీరు చెప్పాలనుకున్న పాయింట్ చెప్పడం. బ్రీఫ్గా ఉండాలి, అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలి. అలాంటి వారే చేయి పైకెత్తారు. చెప్పండి, ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడతారో ఇవ్వండి. మనకింత రాజకీయ జీవితాన్ని ప్రసాదించినటువంటి మన వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి నందమూరి తారక రామారావు గారిని ఒక్కసారి స్మరించుకుంటూ అలుపెరిగిన పాఠశాలిని ఒక్కసారి ఆయనకి శాస్త్ర పాదాభివందనం చేస్తూ ఈ యొక్క 2 మాటలు మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఒక్కసారి నేను హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటున్నాను. నా పేరు ఎంఎల్ఎస్ ప్రకాశరావు, పిల్లనందూరు పంచాయతీ, బంగారయ్యపేట. సహనావత్తు సహనౌ